ఈ పుస్తకం రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన దేవేంద్ర గౌడ్ గారు చాలా అద్భుతంగా రాశాడు. నేను నాయకులు రాజ్యాంగం మీద రాయడం ఇంతవరకు నేను చూడలే. నాయకులు రాయలే, ఎవరు రాయలే. ఎవరు ఇంతవరకు మనం ఎవరు చదువుతాం? లాయర్లు, జడ్జిలు, జడ్జిమెంట్లు, లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చదువుతాం. రాజ్యాంగం గురించి ఏమనుకున్నారు అని వాళ్ళని చదువుతాం. ఏ నాయకుడు రాయలే. నెహ్రూ కూడా రాయలే. నెహ్రూ అన్నిటి మీద రాశాడు. కానీ రాజ్యాంగం రాసిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద రాయలే. అయితే అందులో ప్రెఫేస్లో మాత్రం నెహ్రూ యొక్క అభిప్రాయమే ప్రెఫేస్ రాజ్యాంగానికి. సరే, ఒకటి నాకు ఏమనిపించిందంటే, మీరున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, రాజకీయమైన అభిప్రాయం మీరు ఎక్స్ప్రెస్ చేశారు ఇందులో. రాజ్యాంగం ప్రకారంగా సవరణ పవర్ ప్రజల దగ్గర ఉంది. ఎందుకంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ కదా, కాబట్టి అసలు సార్వభౌమాధికారం ప్రజలది. కానీ రాజ్యాంగంలో అనుకున్నారు, ఇంతమంది ప్రజలు సార్వభౌమాధికారాన్ని ఉపయోగించగలరా? ఉపయోగించలేదు. కాబట్టి సార్వభౌమాధికారం అనేటువంటిది లెజిస్లేచర్కి ట్రాన్స్ఫర్ అయింది అంటారు. అంటే పార్లమెంటు కానీ అసెంబ్లీలకు కానీ సార్వభౌమాధికారము ఇండైరెక్ట్గా రాజ్యాంగం చెప్పింది మీ దగ్గర ఉందయ్యా, మీరే దేశాన్ని రక్షించాలా అని వాళ్ళ చేతిలో పెట్టినారు. అయితే నిజంగా రాజ్యాంగం చూసినప్పుడు, నిజంగా ప్రాక్టికల్ డెమోక్రసీ చూసినప్పుడు, నెహ్రూ పాలనే చూసినప్పుడు ఏమవుతుంది అంటే, మెజారిటీ సభ్యులు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలి అనేటువంటిది ఉన్నది కాబట్టి పార్లమెంటులో మెజారిటీ వాళ్ళు ఒకటి, మైనారిటీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకటి అయ్యి పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ సార్వభౌమాధికారాన్ని అనుభవించటంలే. వాళ్ళ మీద అంత పెద్ద బాధ్యత. ఇప్పుడు మీరే అన్నారు, ఎవరో ఇందులో ఉందా చదివినవా అంటే, అది ఉందా నాకు తెలియదా, అది లెజిస్లేచర్ల పరిస్థితి. వాళ్ళకి స్పిరిట్ ఉంటుంది. రాజ్యాంగ పార్లమెంట్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు పార్లమెంటేరియన్స్కి. రాజ్యాంగం ఇది అది అని చెప్తారు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు అక్కడ ఏం నేర్చుకుంటారో తెలియదు. ఎప్పుడైనా కానీ పార్లమెంటు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పార్లమెంటు ఒక ఇన్స్టిట్యూషన్గా ప్రవర్తించిందా? అసెంబ్లీ ఒక ఇన్స్టిట్యూషన్గా ప్రవర్తించిందా? లేదు. అది డివైడర్ హౌస్. కానీ పార్లమెంటు నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్కి సార్వభౌమాధికారం లేదు. రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు, ప్రధానమంత్రి సార్వభౌమాధికారం లేదు. సో కానీ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎంజాయ్ చేస్తుంది పార్లమెంటు మీద. ప్రైమ్ మినిస్టర్ అంటే అందరికీ ఆడలు. మొట్టమొదలు నెహ్రూకి చాలా పొజిషన్ ఉండేది, వాళ్ళందరినీ చెక్ చేసి పడేసాడు, ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ సన్ ఇన్ లా. ఒక్కొక్కరిని చెక్ చేసాడు. చెక్ చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీని చేతులు తెచ్చుకోండు. మీరు ఉండకూడదు, ప్రభుత్వానికి పార్టీకి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. పార్టీ ఏం చేయాలంటే ప్రభుత్వానికి బానిసగా ఉండాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలని అమలు చేయాలి పార్టీ పని. మిగతా వాళ్ళు సోషలిస్టులు వదిలిపెట్టిపోయారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ చేస్తుంటుంది గవర్నమెంట్ని. మీ కింద మేమెందుకు పని చేస్తామయ్యా, నువ్వు ఏదో చెప్తావు, ఇక మేము ప్రచారం చేసుకుంటూ తిరగాలన్నా, పార్టీ పని అదా అన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజుకు వరకు మనం చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్ ఎంజాయ్ చేస్తూ ఉంది. పార్లమెంట్కి అధికారం లేదు, లెజిస్లేచర్ కదా, వాళ్ళందరూ మా పార్టీ అనేది కాదు, ప్రజలు మనందరిని సమానంగా ఎన్నుకున్న మనం ఈ దేశంలో ఇది అవుతుంది అని ఏ రోజైనా కూర్చొని పార్లమెంటేరియన్స్ మాట్లాడుకున్నారా? మంత్రులు లేకుండా మాట్లాడుకోలే. ఈరోజు కాస్ట్ సెన్సస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఎవరు కాస్ట్ను గుర్తించమని 3 ఆర్టికల్స్ రాజ్యాంగంలో తీసుకొచ్చి పెట్టింది ఎవరు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కదా పార్లమెంట్ అయింది కదా. ఈరోజు పార్లమెంట్కి హక్కు ఉంది. ఏంటి? మేము అన్ని సంవత్సరాల కింద
మేము 3 ఆర్టికల్స్ పెట్టి కుల నిర్మూలన పోవాలి అని మేము అన్నాం. అసలు బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమిటి అంటే భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించటం, నేషన్ కావాలా. యూరోపియన్స్ ఎక్కిరించారు. మీరెట్లేట వాడి కులం వేరు, నీ కులం వేరు, వాడి భాష వేరు, వీడి భాష వేరు, వాడి మతం వేరు, వీడి మతం వేరు, మీరెట్లయితారా అని ఎక్కిరిస్తే మేము చూపెడతాం అని చెప్పి రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్లమెంటు ఇంత గొడవ అవుతుంటే కుల ఉద్యమాలు విపరీతంగా అవుతున్నాయి. ఏ రోజైనా పార్లమెంట్ అనుకున్నదా మేమే రిజర్వేషన్ ఇచ్చినాం, అది ఉపయోగపడా లేవా? 10 ఏళ్లకే ఇచ్చారు, 70 ఏళ్ళు ఎందుకు నిజంగా కావాలన్నా అని గవర్నమెంట్తో సంబంధం లేకుండా పార్లమెంట్ ఒక కమిషన్ అపాయింట్ చేయవచ్చు. మీరు స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే పార్లమెంట్కి అంత అధికారం ఉంది. ఏ రోజైనా ఎవరైనా మినిస్టర్ లేకుండా స్పీకర్ నాయకత్వం కింద ఎక్కడైనా లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ మీట్ అయిందా? అవలా. వాళ్ళ బాధ్యత తీసుకున్నారా? తీసుకోలే. ఎందుకుంది? ఇన్నాళ్ళ బట్టి మేము అప్పుడే ఒక నేషన్ చేస్తున్నాను, నేషన్ అవ్వలేదుగా. ఎవడ కులం వాడిదే, ఎవడ మొత్తం వాడిదే. మర్డర్లు, కొట్టుకోవడాలు, ఎన్ని గొడవలు అవుతున్నాయిగా. ఏ రోజైనా పార్లమెంట్ ఫీల్ అయిందా? లెజిస్లేచర్ ఫీల్ అయిందా? మీరు రాజ్యాంగంలో ఉన్న ప్రొసీడింగ్స్ చూస్తే వాళ్ళు అనుకునేది ఇది. ఇంకో విషయం కూడా చెప్పి మేము ఎక్కువసేపు టైం తీసుకుంటానేమో. ఇంకో విషయం కూడా ఎలక్ట్ కాని ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్. ఆయన ఎలక్ట్ కాలే. ఎందుకు అనుకున్నారంటే ఎలక్ట్ అయ్యేటట్లయితే ఇంకా పవర్ ఎక్కువ, చాలా తక్కువ అంటాడు మన అంబేద్కర్ అంటాడు. చాలా పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్కి. మొన్న ఎవరో లా ప్రొఫెసర్ అండి, ఏంటి సార్ మీరంతా రివర్స్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరు? ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇచ్చేది ఎవరికి? ఆయన చివరికి స్టడీ చేసి ఏ పార్టీకి మెజారిటీ ఉంది, లేకపోతే పార్టీకి మెజారిటీ లేకపోతే పార్లమెంటేరియన్ అందరిని అడుగుతాడు, మీకు లీడర్ ఎవరు నాకు చెప్పండి అంటాడు. అపాయింట్ చేసేది, ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? మొత్తం పవర్ ఉంది. అంత పవర్ ఉన్న వాడిని డైరెక్ట్గా ఎన్నుకున్నట్లయితే, ఈ చర్చ వచ్చింది, ఎన్నుకున్నట్లయితే ఆయన పవర్ను ఉపయోగించి డిస్మిస్ చేస్తాడేమో గవర్నమెంట్ని. కాబట్టి డిస్మిస్ చేసేటువంటి అధికారము ప్రెసిడెంట్కి ఇయ్యొద్దు. ఎమర్జెన్సీ గారిలో ఇది మన ప్రెసిడెంట్ రూల్ పెడతారు రాష్ట్రాల్లో. కేంద్రానికి ఉందా? లేదు. వాళ్ళు చర్చించారు, కేంద్రంలో కూడా ప్రెసిడెంట్ రూల్ అని పెట్టినట్లయితే ఇక ప్రెసిడెంట్ ఒక్కసారి డిస్మిస్ చేసిండు అనుకో, ఇక ఎలక్షన్ ఎందుకు పెడతాడు? నేనే నడిపిస్తానంటాడు. కాబట్టి అలా చెక్ ప్రెసిడెంట్ మీద పెట్టారు. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి సుపీరియర్. ప్రైమ్ మినిస్టరు గవర్నమెంట్లో మర్డర్లు అవుతున్నాయి కదా, ఎస్సీల మీద దాడులు అవుతున్నాయి కదా, స్త్రీల మీద దాడులు అవుతున్నాయి కదా, ఒక ప్రాంతం కొట్టుకుంటున్నారు కదా. ప్రెసిడెంట్ పిలిచి అడగాల, ఏంటయ్యా నువ్వు చేసేది? ఏం జరుగుతుంది? దేశం నడుస్తుందా? ఎలాగైనా మీరు నడిపించేది అని అడిగేటువంటి అధికారం ఉంది. భయపడాలి ప్రభుత్వం. అది ప్రెసిడెంట్ పవర్. పెద్దవాడు, తండ్రి, అందరికీ తండ్రి ఏం చేస్తాడో కొడుకును కొడతాడా? ఇంట్లోంచి బయటికి పోరా అంటాడా? తప్పు చేసిన కొడుకుని పిలిచి, తప్పురా నువ్వు చేసేది, మన సంస్కృతి ఇది కాదు, మనం ఎలా ఉండాలా అని చెప్పి చెప్తాడు తండ్రి. అలా ప్రెసిడెంట్ చెప్పాలా. సింబల్ ఆఫ్ నేషన్ కాన్స్టిట్యూషన్ అన్నది తెలుసా మీకు? అంబేద్కర్ అన్నాడు సింబల్ ఆఫ్ నేషన్. నేషన్ అంతా చూడక్కర్లే, ప్రెసిడెంట్ని చూస్తే నేషనే. ఉన్నాడా అట్లా ప్రెసిడెంట్? అలాంటి ప్రెసిడెంట్ ఉన్నాడా? లేడు కదా. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఆ హౌస్ నుంచి వచ్చిన మీ తోటి మెంబర్స్, ప్రజలతో ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్, వాళ్ళకు కూడా పూర్తిగా తెలవదు అని చెప్పేసి అనడమే కాకుండా అద్భుతంగా మీరు సమ్మరైజ్ చేశారు అనుభవంతో. మీరు అవి అన్ని ప్రొసీడింగ్స్ చూశారో లేదు తెలియదు. అవి చాలా వాల్యూమ్స్ ఉన్నాయి, 5 or 6 వాల్యూమ్స్ వాళ్ళ డిస్కషన్ చేసింది.
ఎంత కమిట్మెంట్తో చేశారు వాళ్ళు. ఒక అర్ధగంట ఒకరోజు ఏదో మాట్లాడుకున్నారు మెంబర్సు. తెల్లారి పొద్దున అన్నారు మనం 9ంటికి కాదు కలవాల్సింది 8:30కే, అర్ధగంట టైం వేస్ట్ చేసినాం. మనకు అర్ధగంట ప్రజల సొమ్ము తిన్నాం, మనం ముందే కలవాలి. అంత కమిట్మెంట్ తోటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాస్తుంటే, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఉపన్యాసాలు, నా దేశం, నా ప్రజలు, ఇక్కడ కరువు ఉండకూడదు, తిండి ఉండాలా, అందరూ కలిసి ఉండాలా, ఇక్కడ మతం కులం పట్టించుకోవద్దు, కులాలు పోవాలా, భారతదేశం ఒకటి అని ప్రపంచానికి నిరూపించాలా అని చెప్పేసి అనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఏ పార్టీ అయినా కులం బేస్ మీద నిర్మాణం అయింది. కులం లేకుండా పార్టీ ఉందా? ఏ పార్టీకైనా దాని కులం ఉంటుంది వెనక, కాదా? అంటే బేసిక్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం పార్టీ. అంతేకాదు పార్టీ లెజిస్లేచర్ని, పార్లమెంటుని విడదీసింది. లెజిస్లేచర్ ఒక హౌస్, మేము ప్రజల నుంచి వచ్చినాం. సుప్రీం గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఎన్నుకుంటే, ప్రజలు కాదు వాళ్ళని పంపించింది. ప్రజల తరపున ఒక్కటై మాట్లాడినారా? మన అంత కష్టపడి మనం వచ్చాం అని చెప్పి. సరే ఈరోజు డబ్బులు తీసుకొని వేస్తున్నారు. 1952లో డబ్బులు తీసుకోలే, 57లో డబ్బులు తీసుకోలే, 62లో డబ్బులు తీసుకోలే. గాంధీ గారి టోపీ వచ్చిందని ఓటేసినారు. అమ్మో సేవ చేయడానికి వచ్చినారని ఓటేసినారు. ఊళ్ళల్లో ఎలా పోతారండి? బండి కట్టుకొని పోలింగ్ బూత్కు పోయి భార్యాభర్తలు పిల్లలు స్నానం చేసి కొత్త గుడ్డలు కట్టుకొని చెట్టు కింద బండి ఆపి, భర్త పిల్లలు చూస్తూ ఉంటే నువ్వు ఓటేసిరా అని భార్యను పంపిస్తే, భార్య పోయి ఓటేసి వచ్చి భర్తను పంపిస్తే ఆ రోజు పండగ చేసుకున్నారు. స్వాతంత్రాన్ని మనది అని ప్రజలు ఓన్ చేశారు. అలాంటి ప్రజలు ఓన్ చేసి ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని, ది స్పిరిట్ ఆఫ్ ది నేషన్ని పతనం చేసింది. ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు రావాలి అంటే వాళ్ళు కారణం. ఒక్క పార్లమెంటేరియన్ అయినా కాస్ట్ సెన్సస్ అడుగుతున్నారు. మనంగా ఇచ్చింది రిజర్వేషన్ ఎవరిచ్చారు? పార్లమెంట్. అదే కదా 49 తర్వాత పార్లమెంట్ అయింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అదే పార్లమెంటే. ఆ పార్లమెంట్ ఎన్నడైనా ఒక పార్లమెంటేరియన్ అయినా కానీ మనం ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగపడిందా లేదా, కులం పోయిందా లేదా అడిగాడా? బాధ్యత లేదు. ప్రభుత్వాన్ని అడుగు. ప్రభుత్వం వేయాల్సింది కమిషన్, అన్నిటికీ ప్రభుత్వం వేయదు, పార్లమెంట్కి హక్కుంది. పార్లమెంట్ కమిషన్ వేయాలా, స్టడీ చేయాలా. అలాంటి గుర్తుంచుకోవాలా. పార్లమెంటేరియన్స్ అండ్ పార్టీసు వాళ్ళ బాధ్యత తెలుసుకోవాలి. ప్రజలు వాళ్ళ నాయకులు చేశారు. ఎక్కడైనా రాజ్యాంగంలో పార్టీ అన్నమాట ఉందా అండి? ఎవరైనా పార్లమెంటేరియన్ అవ్వాలంటే పార్టీ అక్కర్లా. పార్టీ లేదు, ప్రైవేట్ పార్టీ. నువ్వు పార్టీగా చేసుకో, ఏమైనా చేసుకో. పార్టీ ఎసెన్షియల్ అని ఎక్కడైనా రాజ్యాంగం చెప్పిందా? పార్టీ ఎసెన్షియల్ కాదు. పార్టీలో ఎవరుంటారు ఇప్పుడు? పార్టీ యొక్క డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కాదు, లీడర్ పార్టీ. ప్రజల పార్టీ కాదు, లీడర్ పార్టీ. లీడర్ ఒక్కడే ఉంటాడు. అరే నీకు టికెట్ ఇస్తారా, నీకు ఇయ్యనరా. ఎక్కడుందే డెమోక్రటిక్ ఉంది ఆ పార్టీ? పార్టీ ఖరాబ్ చేసింది. పార్టీ మూలం రాజ్యాంగ సభ భావాల్ని పార్టీ కథం చేసింది. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. చాలా విషయాలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు సిన్సియర్గా మనకు అందించారు. ఇందులో ఏమి జరుగుతుందో అందించారు ఆయన. కాబట్టి మనం చదివి ఈ స్పిరిట్ తోటి మనం ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రివైవ్ చేసుకోవాలా. పార్లమెంటుకి అసెంబ్లీలకు చాలా అధికారాలు ఉన్నాయి, అధికారాలు ఉపయోగించుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. పుస్తకం చదివినాక సరే నేను ఇంతకుముందు నేను అదే రాసుకున్న ఆ పుస్తకంలో అనుకోండి ఒక పాలిటీషియన్గా మన ముందు పెట్టారు, అనుభవంతో ముందు పెట్టారు. కాబట్టి ఇది చదవడం ముఖ్యం అని చెప్పేసి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.